ఒకవైపు 15 ఏళ్ల స్కూల్కు వెళ్ళేటువంటి పిల్లాడు బ్యాటింగ్, మరొక వైపు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనటువంటి బౌలర్, నెంబర్ 1 బౌలర్, అరవీర భయంకర బ్యాట్స్మెన్లు, సూపర్ హిట్టర్స్ కూడా అతని బౌలింగ్లో డిఫెన్స్ ఆడేటువంటి బౌలర్ మరొక ఎండ్లో. వీరిద్దరి మధ్య ఆట కొనసాగే సందర్భంలో ఎలా ఉంటుందనేటువంటి ఉత్కంఠ అందరికీ ఉండేది. దానికి పూర్తిగా ఆన్సర్ చెప్పారు ఆ 15 ఏళ్ల స్కూల్ పిల్లాడు. మనం మాట్లాడుకుంటుంది వైభవ్ సూర్యవంశీ గురించే. నిన్న జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో సూర్యవంశీ జస్ప్రీత్ బుమ్రా, ప్రపంచ భీకర బౌలర్, పెద్ద కరుడుగట్టినటువంటి బ్యాటర్స్ సైతం బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడంటే ఆచి తూచి ఆడేటువంటి బ్యాటర్స్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 15 ఏళ్ల స్కూల్ పిల్లాడు అలవోకగా మొదటి బంతినే 6 కొట్టేసి బుమ్రా అయితే నాకేంటి, ఏ బౌలర్ అయితే నాకేంటి, బాల్ వచ్చిందా నా పని నేను చేసేసానా అన్నట్టుగా విజృంభించడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొన్నటి వరకు వైభవ్ సూర్యవంశీ గురించి మనం మాట్లాడుకున్నాం. 15 ఏళ్ల కుర్రాడు ఇంత బీభత్సంగా ఆడుతున్నాడు, ప్రతి మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ బుమ్రా లాంటి ఉత్తమమైనటువంటి మెరుగైనటువంటి బౌలర్లను ఇప్పటివరకు ఎదుర్కోలేదు. అలాంటి వాళ్ళని ఎదుర్కొంటే ఆడగలుగుతాడా వైభవ్ సూర్యవంశీ? అలాంటి బౌలర్లని ట్రెంట్ బోల్ట్ కానీ బుమ్రా కానీ ఇలాంటి వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బౌలర్ని ఎదుర్కొన్నప్పుడు అతని ఆట ఏంటో తెలుస్తుందని మిగతా కొంతమంది అక్కడిక్కడ విమర్శలు చేసేవారు మాట్లాడినటువంటి మాటలకు కూడా సమాధానం చెప్పాడు నిన్న. బుమ్రా బౌలింగ్లో మొదటి బంతినే 6 కొట్టి తన ఇంటెంట్ ఏంటో చూపించాడు నిన్న సూర్యవంశీ. మామూలు కాదు. 2వ ఓవర్లో బుమ్రా బౌలింగ్కి వస్తే మొదటి బంతిని 6 పంపించి ఆ తర్వాత 4వ బంతిని కూడా మరొక 6గా మలిచి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చూపించాడు వైభవ్ సూర్యవంశీ. దానికి బుమ్రా కూడా నవ్వేశాడు. ఏం చేయాలో అర్థం కాక మొదటి బంతినే 6లోకి కొట్టేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఒక చిన్న స్మైల్ ఇచ్చేశాడు బుమ్రా. వాటే బ్యాటింగ్ అన్నట్టుగా. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మరొకసారి వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్కు పని చెప్పాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. నిన్న వర్షం కారణంగా మ్యాచ్ కొంత ఆలస్యంగా మొదలవ్వడం జరిగింది. గువాహటిలో రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ముంబై ఇండియన్స్. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్ మొదటి నుంచే అటాకింగ్ గేమ్ ఆడింది. మొదటి బంతి నుంచే ఒకవైపు జైస్వాల్, మరొక వైపు వైభవ్ సూర్యవంశీ. మామూలు కొట్టుడు కాదు ఇది. కొడితే బాల్స్ అన్నీ కూడా బౌండరీ లైన్ అవతల పడేటట్టుగా కొట్టేశారు. దీంతో 150 పరుగులు చేసింది కేవలం 11 ఓవర్లకే. 11 ఓవర్ల మ్యాచ్ కొనసాగింది. నిన్న వర్షం కారణంగా కుదించారు ఇరు టీంలు 11 ఓవర్లు. సో 11 ఓవర్ల 150 పరుగుల భారీ స్కోర్ చేసింది రాజస్థాన్ రాయల్స్. దాంట్లో 77 పరుగులు జైస్వాల్ చేశాడు, 39 పరుగులు వైభవ్ సూర్యవంశీ. ఓపెనర్లే విధ్వంసం సృష్టించారు. 100కు పైగా ఓపెనర్ల స్కోరే ఉంది. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైభవ్ సూర్యవంశీ గురించే. అంత చిన్నపిల్లాడు, ఆ ఏజ్లో ట్రెంట్ బోల్ట్ని ఎదుర్కొన్నాడు, బుమ్రాని ఎదుర్కొన్నాడు, ఇంకా మిగతా బౌలర్లు అందరు క్లాస్ బౌలర్ని ఎదుర్కొన్నాడు. చక్కటి షాట్లతోటి, ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి వెనకడుగు వేయకుండా, తొత్తరపాటు లేకుండా, డిఫెన్స్ అనేది కూడా లేకుండా అటాకింగ్ షాట్స్తో అలరించి పడేశాడు. గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేరింతలు పెట్టించారు. టీవీల మీద చూస్తున్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులను కూడా ఆశ్చర్యపరిచాడు వైభవ్ సూర్యవంశీ. మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో విధ్వంసాన్ని సృష్టించాడు 15 బంతుల్లో. రెండో మ్యాచ్లో కూడా 30+ స్కోర్తో మంచి ప్రదర్శన చేశాడు. ఈ 11 ఓవర్ల మ్యాచ్ కుదించినటువంటి ఈ మ్యాచ్లో కూడా తన ప్రదర్శన చేసి టీంకి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 39 పరుగులు, ఒక 4, 5 సిక్సర్లు. దీంట్లో 5 సిక్సర్లు, ఒక 4 మాత్రమే ఉంది. అర్థం చేసుకోండి ఏ రకంగా కొనసాగిందో తన విధ్వంసం. చాలా చక్కగా బ్యాటింగ్ కనబరిచాడు నిన్న వైభవ్ సూర్యవంశీ. బుమ్రా వేసినటువంటి బౌలింగ్లో మొదటి బంతిని 6 కొట్టిన తర్వాత ఆ వెంటనే మరలా తన అగ్రెసివ్ ఇంటెంట్ అలాగే కనబరచకుండా, ఎందుకంటే టెక్నిక్గా బౌలింగ్ వేస్తాడు బుమ్రా కాబట్టి నెక్స్ట్ బంతిని వెంటనే సింగిల్ తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత 4th బంతికి స్ట్రైక్లోకి వచ్చి 4th బంతిని కూడా స్టాండ్లోకి పంపించేశాడు. ఇలా భిన్నమైనటువంటి ఒక మెచ్యూర్ ఆలోచనతో కూడుకున్నటువంటి క్రికెట్ను ఆడాడు నిన్న వైభవ్ సూర్యవంశీ. 39 పరుగుల వద్ద అనుకోకుండా అవుట్ అయినప్పటికీ కూడా ఆ ఉన్నంతసేపు మాత్రం తన ఆట తీరు ఎలా ఉంటుందో మరొకసారి రుచి చూపించాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి ఈ ఆట అయితే ప్రపంచ క్రికెట్ అభిమానులందరికీ, క్రికెట్ దిగ్గజాలందరికీ కూడా ఆశ్చర్యపరిచింది. బుమ్రా లాంటి బౌలర్ను కూడా ఇంత ఈజీగా కంట్రోల్ చేస్తూ అటాకింగ్ చేస్తున్నాడంటే భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీని ఎదుర్కోవడం చాలా కష్టమైనటువంటి సంకేతాన్ని అయితే పంపించాడు. ఏ దేశ బౌలర్లనైనా ఎక్కడైనా కూడా రేపొద్దున ఇండియాకి ఆడడానికి వచ్చినప్పుడు కూడా వైభవ్ సూర్యవంశీ ఇంకా ఇండియాలో అద్భుతమైనటువంటి బ్యాటర్గా కుదురుకోవడానికి పూర్తి అర్హతలు తనకు ఉన్నాయి.
చిన్న వయసు కాదు, స్కూల్ వయసు కాదు, ఏదైనా కాదు. తనలో ఉన్నటువంటి గ్రేస్, తనలో ఉన్నటువంటి ఆట, తన పదునైనటువంటి షాట్ల సెలక్షన్స్ అనేటివి ఇంకా తన ఇండియాలో ఆడడానికి ఉపయోగపడడానికి చాలా చాలా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఈ యొక్క బేస్ పాయింట్ లాగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బూమ్రా బౌలింగ్లో ఆడినటువంటి ఆట తీరైతే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.